ఇప్పుడు హైదరాబాదులో అంటే నాగార్జున కుటుంబం మీద కొండా సురేఖ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఈ నేపథ్యంలో చూస్తే అంటే అన్కన్వెన్షన్ కూల్చివేత దగ్గర నుంచి గమనిస్తే ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. అదేంటంటే అక్కినేని కుటుంబం కాంగ్రెస్ కుటుంబంగా వ్యవహరిస్తూ వస్తోంది. రెండోది, హైదరాబాదుకి సినిమా పరిశ్రమ తరలింపు అనే కార్యక్రమంలో మొదటి అడుగు వేసిన కుటుంబం కూడా అక్కినేని కుటుంబమే. అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక అగ్ర హీరోగా ఉంటూ ఆయన మెడ్రాస్ నుంచి షిఫ్ట్ అయ్యి హైదరాబాదులో మకాం పెట్టి నాతో సినిమాలు తీయదలుచుకున్నటువంటి నిర్మాతలు ఎవరైనా ఇక్కడే షూట్ చేయాలి అనే నిబంధన విధించిన తర్వాతే సినిమా పరిశ్రమ ఎంతో కొంత ఇక్కడికి వచ్చేటువంటి పని మొదలైంది, ఒక యాక్టివిటీ. ఆ తర్వాత సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాదులో రూపకల్పన చేయటం వెనకాల కూడా అక్కినేని కుటుంబం పాత్ర తక్కువేం కాదు. అలాగే మొదటి నుంచి కూడా ఈ కుటుంబం కొంత కాంగ్రెస్ అనుకూలంగా వ్యవహరించడం మనకు తెలుసు. అంటే సంజీవ్ రెడ్డి గారితోనూ, బ్రహ్మానంద రెడ్డి గారితోనూ, అలాగే పివి నరసింహారావు గారితోనూ, జలగం వెంగళరావు గారితోనూ, చెన్నారెడ్డి గారితోనూ, వీళ్ళందరితోనూ సన్నిహిత సంబంధాలు పరిచయాలు ఉండేవి. నాగేశ్వరరావు గారికి సాన్నిహిత్యం ఉండేది. ఇలా సాన్నిహిత్యం ఉండటంతో పాటు ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వెడుతూ సత్యం శివం షూటింగ్లో ఆయన అక్కినేని నాగేశ్వరరావు గారిని అడిగారు, నేను ఇలా పాలిటిక్స్లోకి వెళ్ళాలనుకుంటున్నాను, మీరు కూడా నాతో పాటు నడిస్తే బాగుంటుంది అంటే ఆయన సున్నితంగా తోసిపుచ్చాడు, మీరు వెడితే వెళ్ళండి, అయినా మీరు కూడా వెళ్ళటం కరెక్ట్ కాదు అనే పద్ధతిలో ఆయన అడ్వైజ్ చేస్తూ ఆపేసే ప్రయత్నం చేశారు. కానీ ఆయన ఆగలేదు, ఆయన వెళ్ళిపోయి ఆయన పార్టీ పెట్టేశాడు. కానీ ఈయన సుముఖత వ్యక్తం చేయలేదు అందులో చేరటానికి, ఆయనతో పాటు నడవటానికి. కారణం ఈయన కాంగ్రెస్తో ఉండటమే. నిజానికి ఒక దశలో ఆయన మీద కొన్ని ఆరోపణలు ఉండేవి. అంటే ముఖ్యమంత్రులతో చాలా సన్నిహితంగా తిరుగుతూ నంది పురస్కారాలన్నీ తన సినిమాలకు వచ్చేటట్టు చేసుకుంటున్నాడు నాగేశ్వరరావు హైదరాబాదులో ఉండి అని ఇండస్ట్రీ మెడ్రాస్లో ఉన్న రోజుల్లో కొంతమంది సీనియర్ నటుల్లో అలాంటి అభిప్రాయాలు ఉండేవి. ఒకటి రెండు సార్లు ఒక సందర్భంలో మాత్రం ఎస్వి రంగారావు గారు సీరియస్గా దాన్ని మాట్లాడాడు ఓపెన్గా. అంటే హైదరాబాదులో ఉండి ఆ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులందరితోనూ సన్నిహితంగా ఉండి నంది పురస్కారాలన్నీ తన సినిమాలకి డైవర్ట్ చేసుకుంటున్నాడు నాగేశ్వరరావు అనే మాట ఆయన ఓపెన్గానే అన్నాడు. అది పేపర్లోకి వచ్చేసిన మాట. వచ్చిన తర్వాత ఆదుర్తి సుబ్బారావు గారు వెళ్ళి మాట్లాడి అది కన్విన్స్ చేసి ఆయనతో ఆ మాట ఉపసంహరణ చేయించాడు ఆయన. అంటే ఇది ఏ కాంటెక్స్ట్లో జరిగిందంటే, సుడిగుండాలు సినిమా, చదరంగం సినిమా రెండు నంది పురస్కారాలకు పోటీ పడ్డాయి. సుడిగుండాలేమో అక్కినేని ఆదుర్తి నిర్మించినటువంటి సినిమా, చదరంగమేమో ఆయన ఎస్వీఆర్ డైరెక్ట్ చేసిన సినిమా, ఆయనే ప్రొడక్షను, ఆయనే డైరెక్టర్ కూడా. అక్కడ ఆ రెండింటి మధ్య జరిగిన పోటీలో సుడిగుండాలకి బంగారు నంది వెళ్ళటం దగ్గర వచ్చినటువంటి చిన్న తేడాతో ఆయన మాట్లాడిన మాటలు, దాన్ని ఆదుర్తి సుబ్బారావు గారు వెళ్ళి సుడిగుండాల సినిమా చూపించి ఆయన కన్విన్స్ చేశాడు. ఆయన కూడా కన్విన్స్ అయ్యాడు. కన్విన్స్ అయ్యి సారీ అన్నాడు. అంతగా కాంగ్రెస్ పార్టీ మనిషి అక్కినేని నాగేశ్వరరావు అనే ప్రచారం ఉండేది బలంగా. ఒకానొక సందర్భంలో ఇంకొక సినిమా నటుడు అనధికార పిసిసి అధ్యక్షుడు అక్కినేని నాగేశ్వరరావు గారు అనే మాట కూడా అనేశాడు. ఆ లెవెల్లో ఆయన కాంగ్రెస్ మనిషిగా ప్రపంచానికి ఒక బిల్డప్ ఉంది. అలాగే 89లో తిరిగి రామారావు గారు గెలిస్తే ఏమిటి పరిస్థితి అంటే, అన్నపూర్ణ స్టూడియోస్ లోపల టింబర్ బోర్డు పెట్టి ఒక వివాదంలోనూ కేసులోనూ ఇరుక్కున్నటువంటి సందర్భం ఉంది అక్కినేని గారి జీవితంలో. ఆ సందర్భంగా 89లో రామారావు గారు ఓడిపోయారు. ఒకవేళ గెలిచుంటే ఏంటి పరిస్థితి అని అడిగితే ఒక ఇంటర్వ్యూలో నాగేశ్వరరావు గారిని, ఏముంది సుప్రీంకోర్టు దాకా వెళ్ళేది కేసు, నాకు ఢిల్లీ చూపించుండేవాడు ఆయన అన్నాడు ఆయన క్యాజువల్గా. అంత ఇది ఉండేది, అలా ఉండేవాడు ఆయన. అంటే కాంగ్రెస్ మనిషిగా ఆయన ఫోకస్ అయ్యాడు. అలాంటి ఒక ట్రెడిషనల్ కాంగ్రెస్ ఫ్యామిలీ మీద రిపీటెడ్గా దాడులు జరగటం అనేది ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఒక యాంగిల్. ఎన్కన్వెన్షన్ వ్యవహారంలో ఆయన ఏమీ పెద్దగా స్పందించలేదు. అంటే వ్యతిరేకంగా ఓపెన్గా స్పందించలేదు. ఆయన ఇంటర్నల్గా ఏమన్నా బాధపడ్డారేమో అది పక్కన పెడితే బహిరంగ వేదికల మీద ఆయన ఎక్కడా కూడా దాన్ని షేర్ చేసుకునే ప్రయత్నం చేయలే.
తను పద్ధతిగానే వ్యవహరించాడు. అలాగే అక్కినేని వెంకట్ గారు కూడా చాలా సిస్టమేటిక్గా వ్యవహరించాడు. దాని గురించి మాట్లాడాల్సిన సందర్భాల్లో ఆయన 2-3 ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కూడా అక్కినేని గారి జన్మదినం సందర్భంగా ఆయన కొన్ని ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఈ విషయాన్ని చాలా సిస్టమేటిక్గా మాట్లాడాడు. ఆయన అక్కడ ఎవరిని హర్ట్ చేసే పద్ధతిలో వెళ్ళలేదు. ఆ గౌరవం ఇస్తూనే వచ్చారు. కాబట్టి వాళ్ళకి దక్కింది ఏమిటి అంటే ఇది పరిస్థితి ఇప్పుడు. అంటే ఒక మంత్రి గారు నేరుగా నాగార్జున్ని అంత చౌకబారు మాటతో కామెంట్ చేయటం అనేది డెఫినెట్గా ఇబ్బంది పెట్టేటువంటి అంశమే. అంటే తన పార్టీకి చెందినటువంటి కుటుంబం మీద తన పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి కుటుంబం, నిజానికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటము, రామారావు గారి వ్యవహార శైలి ఎలా ఉంటుంది, ఆయన ఆలోచన శైలి ఎలా ఉంటుంది, ఆయన ఏ విషయానికి ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా యాక్ట్ చేస్తారు, దీనికి సంబంధించినటువంటి సమాచారం తెలుసుకోవటానికి అప్పటికి కాంగ్రెస్ పార్టీకి ఉన్న సోర్స్ అక్కినేని నాగేశ్వరరావు గారే అనే విషయం చాలామందికి తెలుసు. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి ఫ్యామిలీ మీద దాడి చేయడం సాంప్రదాయ కాంగ్రెస్ వాదుల మీద జరుగుతున్న దాడిగా భావించవచ్చా అని తెలంగాణలో ఒక సెక్షన్, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక సెక్షన్ అనుకుంటున్నమాట వాస్తవం. ఆల్రెడీ వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టుల రూపంలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే పని మొదలుపెట్టేశారు. అంటే దీనిలో ఒక డిఫరెంట్ యాంగిల్ ఏంటంటే, ఇప్పుడు అధికారంలో ఉన్న ఆ రోజున తెలుగుదేశం వర్సెస్ అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గవర్నమెంట్ వర్సెస్ అక్కినేని నాగేశ్వరరావు గారు గొడవ. అన్నపూర్ణ స్టూడియోస్ టింబర్ ఎస్టేట్ గొడవ. అన్నపూర్ణ స్టూడియోస్ సినిమాల కోసం తీసుకుని మీరు అందులో టింబర్ ఎస్టేట్ ఎలా పెడతారు అని కదా ఆయన మీద నోటీసులు జారీ చేసింది రామారావు గారి ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉన్నది అంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ మనిషి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటున్నారు, కానీ ఇది టీడీపీ నడిపిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టే నాగార్జున కుటుంబం మీద ఈ దాడి జరిగింది అనేటువంటి ప్రచారం ఒకటి జరుగుతోంది ప్యారలల్గా. ఇలా రాజకీయ పరంగాను రకరకాలుగాను ఈ వివాదం, కొండా సురేఖ వర్సెస్ నాగార్జున అనేటువంటి వివాదం అనేక షేడ్స్, అనేక రూపాలు సంతరించుకుని ముందుకెడుతున్నటువంటి విచిత్రం మనకు కనిపిస్తోంది ఇప్పుడు. అంటే ఎలా స్పందిస్తారు, ఎలా ముందుకు వెడతారు, ఈ కేసును ఎలా పరిష్కరించుకుంటారు, వాళ్ళకు ఉన్నటువంటి పెయిన్ని ఎలా డైజెస్ట్ చేసుకుంటారా లేకపోతే ఎలా బయటికి పంపిస్తారా అనేది చూడాల్సి ఉంటుంది. ఏదేమైనా సురేఖ గారు నాగార్జున్ని ఆ లెవెల్లో మాట్లాడటం అనేది కొంత ఇబ్బందికరమైన వ్యవహారం అయితే వాస్తవం.